16 వయసు పడి పడి లేచే మనసు 16 వయసు పడి పడి లేచే మనసు గోపి రాము గోపి రాము గోపి రాము గోపి రాము గోపి రాము గోపి ఆబ్రా నేను పోయేటట్టున్నా సార్ మేడం మేము పుట్టినప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. మా స్నేహం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయాయి. అందుకే మేము ప్రాణ ప్రాణ స్నేహితులం స్నేహితులం అయ్యాం. ఏమైంది? గొంతు ఎండిపోయింది రాము. అయ్యో నా ప్రాణ స్నేహితుడి గొంతు ఎండిపోయింది. రాము ఎండిపోయింది గొంతే రాము. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం దాకా ఎక్కడ నీళ్లు లేవు రాము. నేను ముందుకెందుకు వెళ్తాను, వీలైతే పైకి వెళ్తాను. ఈ చిన్న వయసులో పైకెందుకు రాము? గోపి రాము నీ కోసం ఎక్కడికైనా వెళ్తాను రా. గోపి రాము ఆ మేఘాన్ని గోపి ఇలా రా, మేఘాన్ని పట్టుకున్నాను రా. నా దాహం తీర్చావు రాము. రాము అది సార్ మా స్నేహ బంధం అంటే. నాకు ఆకలేస్తే నేను తింటా, నాకు బాత్రూమ్ వస్తే నేను వెళ్తాను. నేను కళాశాలకు వెళ్తాను, నేను లైబ్రరీకి వెళ్తాను. సరే రాము. ఆహా ఈ కళాశాలకు కొత్త పిట్టలు వచ్చాయి. ఈ వీటికి ఎలానైనా జొన్నలు వేసి నేను సొంతం చేసుకుంటాను. నన్ను రాయితో ఎందుకు కొట్టావు? తోటలో ఒక జాంపండు కనపడితే ఏం చేస్తాం? రాయితో కొడతాం. ఇంత అందమైన జాంపండు లాంటి అమ్మాయిని ఇంకా దేనితో కొట్టాలి? ఛీ! యూ ఇడియట్! రాము 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 ఏమైందండి? మా ఫ్రెండ్ మిమ్మల్ని ఎందుకు ఏమన్నాడు? నువ్వెందుకు కొట్టడానికి చూస్తున్నావు? నీ స్నేహితుడు నన్ను రాయితో కొట్టాడు. గోపి రాము ఆడపిల్లలతో అలా మాట్లాడకూడదురా. నేను మాట్లాడలేడు రాము. కొట్టాను. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. మా ఫ్రెండ్ తరపున మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఇంత మంచి వ్యక్తి ఇతగాడికి ఫ్రెండ్ ఏంటి? మా ఇద్దరిది ప్రాణ స్నేహితం. ఇంతకీ మీ పేరేంటో? నా పేరు సుభద్ర. ఇంతకీ మీ పేరు? రాము. వస్తాము. నేను లైబ్రరీకి వెళ్ళి చదువుకొని వస్తాను. దీన్ని అడగకుండా చెప్తాంది. ఏంటో పదా వెళ్దాం. ఆడవాళ్ళను ప్రేమించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం. ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు. రాము మాటలే నాకు పదే 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 వినిపిస్తున్నాయంటే ప్రేమిస్తున్నానా? రాము మాటలే 20 సార్లు వినబడుతున్నాయంటే నా మనసు తనకి ఇచ్చేసానా? నాకు 10, 20 అని అనడానికి నాకెవ్వరూ లేరు శివాజీ గారు. నేనేం చేయకుండానే నవ్వుతుందంటే బహుశా కామెడీ పొందుతుంది అనుకుంటా. సుభద్ర గారు, కెమిస్ట్రీ పుస్తకం ఉందా మీ దగ్గర? పుస్తకం ఉంది, కానీ కెమిస్ట్రీయే లేదు. పుస్తకంలో లేని కెమిస్ట్రీ మన ఇద్దరి మధ్యలో ఉంటే తప్పేంటి? అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును రాము, అవును. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. ఇలా చెట్టూపుతూ పాట పాడడానికి నాకెవరూ లేరు. ఒక్క నిమిషం అండి, నామ్ సింక్ లో వస్తున్నారు. ఇంతకి మీరెవరు? కుమారి 24F. 24 కాదు 42. నేను మళ్ళీ కలుస్తాను నిన్ను. సరే రాము. యు ఇడియట్ 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 ఇడియట్! ఒళ్ళేలా ఉంది, ఒళ్ళేలా ఉంది, ఒళ్ళేలా ఉంది. ఆ సుభద్ర వాయిస్ పదే పదే వినపడుతుందంటే ఆ సుభద్రను నేను ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఎలానైనా మా రాముకు చెప్పాలి. రాము రాము గోపి గోపి రాము. ఏమైందిరా? ఏమైంది? అంత గట్టిగా పిలిచావంటే నీకేమైందిరా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా రాము. గోపి రాము గోపి రాము అమ్మాయిని ప్రేమిస్తున్నావా గోపి? అమ్మాయినే ప్రేమిస్తానా?
మీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఇప్పుడు కళాశాల నుంచి బయటకు వచ్చే సమయం అయింది. ఇప్పుడు చూపిస్తా. ఆ పూల చీర కట్టుకుందే సుభద్ర, ఆ అమ్మాయినే నేను ప్రేమిస్తున్నాను రాము. నేను కూడా పూలు ఆకులు వేసుకున్నాను, నన్నెవ్వరూ చూడట్లేదే. నువ్వు సుభద్రను ప్రేమిస్తున్నావా? అవును రాము. నిజంగా చాలా గొప్ప సెలక్షన్ రానిది. రాము రాము నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి రాము? ఆనంద బాష్పాలరా. రాము సరేరా, ఫిష్ మార్కెట్కి వెళ్ళి నా పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వస్తా. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుభద్రని నా ప్రాణ స్నేహితుడు ప్రేమిస్తున్నాడే. ఎలాగైనా సుభద్రని నా ప్రాణ స్నేహితుడి కొరకు త్యాగం చెయ్యాలి. రాము, ఎందుకు రాము నన్ను అలా చీదరించుకుంటున్నావు? రాము, ఏమైంది? నీకు సిగరెట్ కాల్చే అలవాటుందా? ఉంది. ఎందుకు కాలుస్తున్నావు? అది కాలుతుంది కాబట్టి. ఈ సిగరెట్ అలవాటు నీకు ఎప్పటి నుంచి ఉంది రాము? నాకెందుకు చెప్పలేదు? నేను ఎప్పుడు పడితే అప్పుడు తాగను సుభద్ర. ఏదో మందు తాగినప్పుడు సిగరెట్ తాగుతాను. మందు కూడానా? ఎవరో ఒక అమ్మాయి కలిపిస్తేనే తాగుతాను. అంటే నాకంటే ముందు ఇక్కడికి ఇంకొక అమ్మాయి వచ్చి వెళ్ళిందా? ఒక్క అమ్మాయి ఏంటి, రోజుకు ఒక అమ్మాయి వస్తుంది, వారానికి 10 మంది వస్తారు. నువ్వు రాలేదా ఇంతకు ముందు? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎవరిని చేసుకుంటావు? నీకంటే అందగాన్ని, నీకంటే గుణవంతుణ్ణి, నీకంటే 2 అడుగులు పొట్టిగా ఉన్నవాడిని మాత్రమే పెళ్లి చేసుకొని నీకు చూపిస్తాను. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ నా ప్రాణ స్నేహితుడు గోపి దగ్గరికి మాత్రం వెళ్ళకు. అతన్నే చేసుకుంటాను, చేసుకొని చూపిస్తాను. ఇదే ఈ సుభద్రాదేవి శపథం. రాము గారు, ఏంటండి అంత కంగారుగా దిగులుగా ఉన్నారు? మనసు కలతగా ఉంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అందరూ ఇదే చెప్తున్నారు, మీకు కావాలా? చిచి, ఇది కాదండి. మరి మీరు ఆడవాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడిన మాటలు నా మనసుకు గుచ్చుకున్నాయండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? లేదండి. ఎందుకు అలా అడిగారు? అంటే ఒకటి పోగానే ఇంకొకటి రెడీగా ఉంటే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోకులతో వచ్చేసింది, సూదులతో పుచ్చేసింది. నా మనసు కొంచెం హట్ అయింది. కొన్ని రోజు అలా ఉండు, అర్థమైందా? సరే రాము. నీకొక విషయం చెప్పాలి గోపి. నాకు ఆ విషయాలంటే చాలా భయం. అది కాదు గోపి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం గోపి. పిల్ల? అవును గోపి. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. ఈ విషయం వెంబటనే వెళ్ళి మా ప్రాణ స్నేహితుడైన రాముకు చెప్పాలి. రాము రాము, ఒక్క నిమిషం. ఇది నా బ్రాండ్ కాదండి. తాగమనిలే, పట్టుకోమని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కదా, సుభద్ర పెళ్లికి ఒప్పుకుందిరా. మా పెళ్లి ఎలానైనా నువ్వే దగ్గరుండి చెప్పియాలి. వాడి పెళ్లికి నేను వెళ్ళలేను సుకన్య. ఎందుకు రావు? ఎందుకంటే ఒకప్పుడు నా ప్రియుడు కాబట్టి, వాడి మనసు నాకు, నా మనసు వాడికి ఇచ్చాను కాబట్టి. అదే ఇచ్చిపుచ్చుకున్నారా? ఇంకా ఏమన్నా ఇచ్చిపుచ్చుకున్నారా? నువ్వు అలా మాట్లాడకరా. నువ్వు ప్రేమిస్తున్నావని సుభద్రను నేను త్యాగం చేశాను రా. దాన్ని యాగం చేసి త్యాగం అని అంటున్నావా రాము? ఇప్పుడు నన్ను కూడా ఆగం చేసి త్యాగం చేద్దాం అనుకుంటున్నావా? సుకన్య, దాని మీద స్కెచ్ చేసావా? సుభద్రని నువ్వు ప్రేమించావు కాబట్టి సుభద్ర నీకే దక్కాలిరా. వద్దు, ఇంత జరిగినాక ఈ సుభద్ర నాకు వద్దు. నీకే దక్కాలి. నాకు వద్దు. నా స్నేహితురాలికి నువ్వే దక్కాలి. మీరు నా స్నేహితురాలికే దక్కాలి. నీకే దక్కాలి. ఈ కంఫర్ట్ కూడా నీకే స్పెషల్ గా రాసుకున్నావా? గోపి, సుభద్ర సంతోషంగా ఉండాలంటే ఈ రాము చచ్చిపోవాలి. అందుకే ఈ విషం తాగి చచ్చిపోతున్నాను. నేను బాగా ఆలోచించాను. నా స్నేహితురాలు రాము బాగుండాలంటే నేను చచ్చిపోవాలి. అందుకే నేను ఈ విషం తాగి చచ్చిపోతాను. నేను బాగా ఆలోచించాను. ఆ రాము సుభద్ర కలిసి ఉండాలంటే నేను వాళ్ళ మధ్యలో ఉండొద్దు. నేను బాగా ఆలోచించాను. ఆ రాము గోపిల స్నేహం నిలబడాలంటే నేను బతకొద్దు. ఈ విషం తాగి చచ్చిపోతాను. చచ్చిపో. ఏడాపోతుంది. అరే గోపి, రాము, సుభద్ర, సుకన్య,
మీరందరూ సంతోషంగా ఉండాలని ఏమైంది రాము? నేను విషం తాగాను రా. స్కిట్టులో విషయం ఉండాలని చెప్తే వీళ్ళు విషం పట్టుకొచ్చారు. ఆలియా భట్ ఆంఫాట్ ఏం చేశారు గురువు గారు? ఇక్కడున్న దుష్ట శక్తులను వెళ్ళిపోవాలని మంత్రం వేశాను రా. మరి వెళ్ళిపోలేదు? నేను మంత్రం వేసింది దయ్యాలకి, దేవతలకు కాదు. 10 ఏళ్ల నుంచి పట్టుకొని కూర్చుంటే దయ్యమేమో అనుకున్నా నేను. మీరు మేడమా సారా? ఎందుకు? మీ అవతారం అట్లున్నది. అరే ఆ. నేను ఎన్నో తపస్సులు ఎన్నో చేస్తే ఇది వచ్చింది నాకు తెలుసా. ఇది బ్యాంకాక్ థాయిలాండ్ లో పోతే ఇటువంటివే వస్తాయి అన్ని. అయిపోయాడు, నేను చూసిన, నాకు తెలియదేంది. సరే గాని మీకు ఎవరు పెట్టారు గురువు గారు? ఇది పెట్టారు అనొద్దు, వేసారు అనాలి. ఎవరేశారు? కాదు, ఇది చాలా శక్తివంతమైన కొమ్ము. దీంట్లో ఎన్నో మంత్రశక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. అవునా? గురువు గారు కాపాడండి, గురువు గారు కాపాడండి. మా ఇంట్లో 3 ఆడదయ్యాలు తిష్టేసుకొని ఎవరిని ఉండనిస్తలేవు, ఎల్లగొట్టేస్తున్నాయి. మీరే ఎలాగైనా చేసి దాంట్లో ఎల్లగొట్టాలయ్యా. అవి ఎలా ఉంటాయి? కత్తిలాగా ఉంటాయ్యా. అది కాదురా, శాకినియా, డాకినియా, మోహినియా? అది మీరు వచ్చి చెప్పాలయ్యా. మా గురువు గారి పవర్ గురించి నీకు తెలియదు. మా గురువు గారు ఇలా కాలు పెట్టిల్లనుకో అవి పరిగెట్టి పోతూనే ఉంటాయి. ఆయన చూస్తే అట్లా అనిపిస్తలేదే. కరిచే కుక్క అర్థదా? అరవదు. ఇది కరిచే కుక్క అరవదు. కుక్క అంటే ఏంట్రా? మీ గురించి గొప్పగా చెప్పిన ఆగండి గురువు గారు. మీరు ఏం చేస్తారయ్యా? దయ్యాల నోటి ఎల్లగొట్టండి. వెళ్ళగొడతాం, ఇంటికి వెళ్దాం పదా. సరే గురుగారు, మీకు తెలుసా అడ్రస్? ఏంట్రా నా గురించి మంత్రశక్తులు ఉన్నాయి. రష్మి వాళ్ళ ఇల్లు తెలుసు, ఖుష్బు గారి ఇల్లు తెలుసు, శివాజీ గారి ఇల్లు కూడా నేను ఇంతే చెప్పేస్తా తెలుసా. అవునా? పండి గురువు గారు. అబ్బా, ఇది థాయిలాండే. ఇదే ఇల్లు. ఇదే ఇల్లా? ఎస్. అంజనం వేస్తా, అక్కడ దయ్యాలు ఉన్నాయో లేదో చూస్తా. చూడు. ఖచ్చితంగా ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. అక్కడ అంజనంలో కనపడుతుందా గురువు? ఎస్, మొత్తం కనపడుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ మన టీం ఉన్నదో లేదో చూసి చెప్పారు నాకు. ఫస్ట్ ముగ్గేస్తే ముగ్గులోకి దించాలి ఆ దయ్యాలు ఒక్కొక్కటి. కరీంనగర్ లో కపాలం, సనత్ నగర్ లో శ్మశానం. ఏది నిన్న షూటింగ్ చేసిన లొకేషన్ లే కదా ఇవన్నీ. ఒక ముగ్గేసావా, ఇప్పుడు దయ్యాలు వస్తాయి చూడు. ఆవాహయామి. నందికొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా. గురుగారు నిజంగానే దయ్యాలు వచ్చినాయి గురుగారు. మేం దయ్యాలం. మాకు ఫస్ట్ అర్థమైంది స్కిట్ లో స్టార్ట్ అయినప్పుడు మీరు దయ్యాలని. రక్తం తాగేస్తాం రా. ఇక్కడ ఎంతమంది రక్తం తాగుతున్నావు, బయట ఎంతమంది తాగుతున్నావు? నువ్వు పీకు తింటా. ఏది పబ్లిక్ నే కదా, పీకదిని అట్ట తయారైన ఆగు. మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపోండి. ఫస్ట్ దయాలను పంపించాలి అంతే కదా. పంపించాలి. మంత్రాన్ని కంటే ముందు వీళ్ళ పరిచయం చేసుకోవాలి. ఫస్ట్ నీ పేరేంటి? డాకు. డాకు అంటే డాకిని. నీ పేరేంటి? అంటే షాకిని. నీ పేరేంటి? సంపు. ఎవరిని చంపాలనే? సంపంగి. ఈ దయ్యాలు చాలా డేంజరస్. సంపంగి కాదు, చింపాంజీ అని పెట్టు గురుగారు, దాని పేరు బాగుంటది. నువ్వెందుకు తెచ్చావు? నేను మా అత్తగారిని చంపుదామని మేడం ఇక్కడ నుంచి తోసేద్దాం అనుకున్నా, కానీ నేనే చచ్చిపోయా. ఈ పిడిక లేకుండా చెప్పవా? ఆవిడ తోస్తే కింద పడి చస్తుందా లేదా అని నేను దూకి చూసా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పడితే చస్తారు. అబ్బా అవును. నువ్వెందుకు తెచ్చావు? నేను వాళ్ళలాగా అత్తను ఒకసారి మామను ఒకసారి చంపను, కుటుంబం మొత్తాన్ని లేపేద్దామని కాఫీలో సైనైడ్ కలిపా. కానీ చచ్చిపోయా. అవునా? ఎందుకు? కాఫీలో సైనైడ్ కలిపితే టేస్ట్ మారుతుందో లేదో అని చెప్పి టెస్ట్ చేశా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా దరిద్రంగా ఉంది. నీ ఎక్స్ప్రెషన్ కట్టనా? నువ్వేం తెచ్చావు? నేను ఇలా ఏం చేయలేదు. మా బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరం గోవాకి వెళ్ళి హగ్ చేసుకుని బంగి జంప్ చేసాం, చచ్చిపోయి. నీ బరువుకి బంగీ జంప్ ఎత్తారన్న వాడన్నా? ఇదంతా అదే, నువ్వు రావే ఇంటోనరా.
కొన్ని కోరికలు ఉన్నాయి. కోరికలు అదే తెలుసు, కోరికలు తీరని వాళ్ళందరూ దయ్యాలు అవుతారు. అవును, వాళ్ళ కోరికలు నేను తీరిస్తే ఒరే నీ కోరికలు కాదురా వాళ్ళ కోరికలు. నీకేం కోరిక? నాకు బెంజ్ కార్ కావాలి. తీరుతుంది. నీ కోరిక ఏంటి? నాకు ఒక్కసారైనా ప్రవీణ్ కామెడీ చేసి స్కిట్ కొట్టాలి. మీరు సరిగ్గా చేయాలి అప్పుడు. ఈ ఓనర్ తీసుకెళ్లి ఇల్లు మీ సామాన్ తీసేయండి ఫస్ట్. ఏయ్ ఇంట్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళా. తీసుకెళ్ళు. అమాంతం మనిషిని మింగి బొక్కలు ఉంచేశారు గురువు గారు. అవునా? నువ్వెందుకు భయపడుతున్నావురా? మరి నన్ను మింగితే నీకు ఆల్రెడీ బొక్కలే కదా. సరే పోనీలేండి గురుగారు. ఎలాగైనా దయ్యాల్ని ఖచ్చితంగా ఇక్కడి పంపించేయాలి. పంపించండి నేను గురువు పూజ చేసి పంపించేస్తా. పూజ చేయండి. నందికొండ వాగుల్లో నా నల్ల మబ్బు చీకట్లో నా రాజావి నువ్వు. దీన్ని నువ్వు పెళ్లి చేసుకుని ఎటనైనా సెటిల్ గా. నీకు భారీ దొరికింది, వెళ్ళిపో. అర్థమైందా? వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటలే. ఏంటి దొరికేది? దయ్యం రాది. ఏం కాదు లేండి గురువు గారు, మీరు మంత్రగాలే కదా, మీరు రండి, నేను చూసుకుంటాను. రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదేనా పట్టు పావడా. హస్బెండ్ గారు ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? మరి కొత్తగా పెళ్ళైంది కదండి మనకి, అబ్బా. అలానే ఉంటది. అవునండి, నాకు డౌట్. ఏంటి? భర్తని హస్బెండ్ అని ఎందుకు పిలుస్తారు? అస్ అంటే హిందీలో ఏంటి? నవ్వు. బెండ్ అంటే వంగడం. పెళ్లి చేసుకున్నాక నవ్వు పోయి పెళ్ళం దగ్గర వంగిపోతాడు, అందుకనే హస్బెండ్ అంటారు. ఏం చెప్పావురా? కొత్తగా పెళ్ళైంది కదా, అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, పిలవండి. అమ్మా అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని అమ్మా! 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 ఆడ అమ్మా అని అంత ఆప్యాయతంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు, ఇది నా కోడలు. చూసావా ఎంత మంచి ఫ్యామిలీ. నీ కొడుకు ఏంటి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అమ్మా మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. రండి. అబ్బా బంగారం లాంటి కోడలు ఇచ్చావరా, నిజంగా ఎంత గ్రేట్ రా నువ్వు. అబ్బా అత్తయ్య. నువ్వు ఇలాంటి గెటప్ వేసుకున్నప్పుడే నీ కంఫర్ట్ లో నువ్వు చూసుకుంటావని నాకు తెలుసురా. ఏంటమ్మా పొద్దున పూజారితో గొడవ పడుతున్నావేంటి? నేను గుడికి వెళ్ళాను, అందరు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, మీ ఫోటో లేదు, అందుకే పూజారితో గొడవ పెట్టుకున్నా నేను. ఎంత బంగారం లాంటి కోడలు. మరి దేవత లాంటి అమ్మగారి ఫోటో లేకపోతే ఎలా అండి? మరి నీకు తెలియదు దరిద్రుడా. సరే ఆధార్ కార్డుతో గొడవ పడుతున్నావు ఎందుకు? ఆధార్ కార్డు లో మా అమ్మ పేరు పక్కన మీ పేరు పెట్టమన్నానండి. పెట్టనంటే నా రెండు పేర్లు ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. వాళ్ళమ్మ పేరు పక్కన నా పేరు అంటే చూసారా శివాజీ గారు ఎంత మంచి కోడలు ఇచ్చారు. నువ్వు కార్తిక్ గాన్ లెక్కనే ఉన్నావమ్మా, మా అంబ లెక్క లేవు. రే ఏం మాట్లాడుతున్నావురా? ఇలాంటి గెటప్ లేచి కంఫర్ట్ లో నువ్వు చూసుకుంటాను. ఏంట్రా గెటప్ ప్లీజ్ అంటున్నావు? బంగారం లాంటి కోడలు. అయినా ఊరోళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నీ కొడుకు అసలు పెళ్ళే కాదు అని అన్నారు తెలుసా? ఎందుకన్నారమ్మా? చిన్నప్పుడు నువ్వు బట్టలు లేకుండా తిరిగినావు కదా. సరేలే గాని మనం రోజు జాబ్కి వెళ్తాం కదనే, అవునండి. ఈ రోజే లీవ్ దొరికింది, మనం సరదాగా సినిమాకి వెళ్దామా? అవునండి. సినిమా ఎన్ని గంటలకి? 2 గంటలకి. అయ్యో మరి టైం అవుతుంది, పదండి, సరే. నేను చుట్టేసుకుంటాను. అంటే వీళ్ళు వారం రోజులు ఆఫీస్కి వెళ్తారు, ఈ రోజు సినిమాకి వెళ్తే నేను ఒక్కదాన్నే ఉండాలా? అరే ఇప్పుడు గుండెపోటు వస్తే ఏం జరుగుతుంది రా? చెయ్యి లాగిద్దామా? అమ్మా అమ్మా ఎడవ చెయ్యి లాగిద్దాం. मस्त शेड्स ఉన్నాయి రా నీలా కమలాసన్. గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చిందా? రా, రా, రా. అమ్మా అమ్మా అత్తయ్య ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఓకేనా? ఓకే, ఓకే. పదండి మనం సినిమాకి వెళ్దాం. అమ్మా అమ్మా ఏమైందమ్మా? నీకు ఇప్పుడు నార్మల్ గా ఉన్నావా? టైం ఎంత అవుతుంది? 3:15. మీ సినిమా ఏ టైంకి? 2:30కి. వెళ్ళి టీ తీసుకురాపో. ఏం కోడలు తెచ్చినావు గాడిది? ఏమండి సరే రండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడే సరసాలు. మీకంత సీన్ లేదు కానీ ఆగండి. నీకేలా తెలుసు అంత సీన్ లేదని? మీ చిన్నప్పటి ఫోటో నేను కూడా చూశాను.
నాకు ఒక విషయం అర్థమైందండి. ఏంటి? మీ అమ్మగారికి గుండెపోటు లేదు, పక్షవాతము లేదు. ఆవిడకి కాలక్షేపం కాక ఎప్పుడు మన పక్కనే ఉండాలనుకుంటున్నారు. అదే మీ అమ్మగారికి ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చారనుకోండి, ఇంకా ఫుల్ హ్యాపీ, తన పని తను చూసుకుంటది. సరేలే, నువ్వు మొబైల్ ఫోన్ దేవో, ఆ, అమ్మకి సరే. సర్ప్రైజ్ ఇద్దాం. అమ్మా నీకు సర్ప్రైజ్. ఏ 4 నెలలకే కంగ్రాచులేషన్ కోడలి పిల్ల. మీ కొడుకు అంత సీన్ లేదు. ఏయ్ అమ్మా ఏంటిరా నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చినావు? మొబైల్ ఫోన్. దీంతో ఏం చేసుకోవాలరా నేను? అమ్మా ఇలా వీడియో కాల్ చేసుకోవచ్చు, పాటలు వినొచ్చు, వీడియోలు చూడొచ్చు, అన్ని చేయొచ్చు అమ్మా. అవునా? నీకు మంచి టైం పాస్ అవుతుంది. టైం పాస్ అవుతుందా? ఎప్పుడైనా వీడియో కాల్ మాట్లాడచ్చు మీ ఊర్లో ఉన్న వాళ్ళతో కూడా. ఆ సూరమ్మ నాతో మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? అది మూగదు కదా. ఎట్లా వాడాలరా ఈ ఫోన్ ని? నేను చెప్తాను పదండి అత్తయ్య. నెల రోజుల తర్వాత ఏమండి అన్నం తిందు రండి. ఈ ప్లేట్లు కూడా నేనే దేవాలి నిన్ను చేసుకుంటే. పెట్టు. కనీసం ఇదైనా చేయండి. సరేలే మా అమ్మని మీరవా. అత్తయ్య ఫోన్ చేస్తారండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో ఏం వండుతున్నారో తెలుసా? ఇది చూడు, ఇది పచ్చడి, ఇది పచ్చి పులుసు, ఇది ఎండు చేప. అమ్మ కాదు తమ్ముడు. తమ్ముడేంటమ్మా? అక్క తమ్ముళ్ళలాగా పెంచుకుంటేనే అమ్మ అంటున్నాడు, అంతే కదరా? ఇది మా అక్క. ఆ, ఈ వీడియోకి 1000 లైకులు అత్తయ్య అని అడుగుతుంది, అత్తయ్య అని అడుగుతుంది. అమ్మయ్యా. అమ్మా ఇప్పుడే అన్నం తింటారు అత్తయ్య. ఎంతసేపు పెట్టడానికి రండి వడ్డిస్తున్నాను రండి. కూర్చోండి అత్తయ్య తినండి. అమ్మా తినమ్మా. ఈ వీడియోకి ఏంది? అయ్యో బాబాయ్ 10,000 లైకులు వచ్చినాయి. 10,000 లైకులు వచ్చినాయి. కడుపు నిండిపోయింది. నువ్వే తిను. ఇదేంటి అన్నం తినకుండా వెళ్ళిపోయింది? ఇలానే తయారైతుందండి మీ అమ్మ. మీరైనా తినండి. చాలు చాలే, నేను వెళ్ళి మా అమ్మ కొంగుతో మూతి దూర్చుంటా. అమ్మా అమ్మా మా కొంగి అమ్మా. ఏయ్, ఏయ్, లే, లే. ఏమైందమ్మా? ఎందుకు ఊడ్చుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నీ కొంగుతోటే కదమ్మా నేను మూతి అది దూర్చుకుంటా. వేరు ఇది వేరు. ఇది కొలాబరేషన్ డ్రెస్. నాది రష్మిది ఒకటే దగ్గర తీసుకున్నాం. ఏం చేస్తున్నారు అత్తయ్య? డస్ట్బిన్ టూర్. డస్ట్బిన్ టూర్ ఎవరైనా చెప్తారా? నీ కబోర్డ్ లో అండర్వేర్ టూర్ కూడా చేశా. అమ్మా దానికి బొక్కలున్నాయి. బొక్కలున్నాయి కాబట్టి ఎక్కువ లైకులు వచ్చినాయి. ఛీ, అత్తయ్య నైట్ అయింది, మీరు పడుకుందరు. పడుకోపో. మీ రూమ్ లోకి వెళ్ళండి. ఇయో పడుకోండి. ఒక టింగ్. ఏంది సావగొట్టు సరోజన. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 150K. వామ్మో, నాకంటే 2K ఎక్కువ. దీన్ని పిలిచి నేను కొలాబరేట్ చేసిన అనుకో, నాకు లైకులు వస్తాయి. హాయ్, కమ్ టు మై హోమ్. The next day. ఏంటిది? చుక్కు పండి నువ్వు చుక్చుకు బండి కాదు, నేను గుడ్సు బండి గుద్దిన ఎలుగు బండి లెక్కు నువ్వు. ఆయన నీతో మాట్లాడి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. సావగొట్టు సరోజా. Oh my God. దీన్ని కూడా వదలవారా నువ్వు? ఏం పేరు అన్నావు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. నీ పేరు లచ్చమ్మ కాదనే? గట్టిగా అరవద్దురా, లైకులు రావు. లైకులు రావా? నీకు ఫోన్ కొనియడం నా తప్పు అయిపోయింది. ఏ ఇలానే పెట్టాలరా పేరు. రష్మి పేరు రష్మి అనుకున్నావా? రత్తమ్మ ఏం పేరు? రత్తమ్మ. ఇప్పటి వరకు ఎవరికి తెలియదమ్మా. ఖుష్బు గారి పేరు ఖుష్బు అనుకున్నావా? కుషమ్మ. అమ్మ నయం. అందుకే నీ పేరు పెట్టాలరా. అవునా? అర్థమైందా? సరేలే. ఏయ్ ట్రెండింగ్ రీల్ చేద్దామా? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. చెప్పు. మీ ఇంట్లో పరిచయం చేయవో నాకు ఎవరిని? కోడలి పిల్లరా. దిస్ ఇస్ మై కోడలి పిల్ల. ఓ ఎంత మంది ఫాలోవర్స్ ఏంటి? నాకు అసలు అకౌంటే లేదండి. చిచ్చి ఎలా బతుకుతారో ఏంటో వీళ్ళు. సోషల్ మీడియాలో లేకుండా ఎట్లా బతుకుతుంది? ఏంటో సరే సరే మనం డాన్స్ చేద్దాం, డాన్స్ చేద్దాం. వీడియో రీల్ చేయాలి, రీల్ చేయాలి. వీడియో. సరే సరే. అరే కొడుకా, చెప్పమ్మా. మేము ఇట్లా దులుపుతుంటా నీకేమనిపిస్తుంది? అంతా నాశనం చేసి చేతులు దులుపుకుంటా అన్నట్టు అనిపిస్తుందమ్మా. నేను బానే చేసా, మీ అమ్మనే చక్కగా చేయదు. ఏంది? ఏంటి నన్ను చక్కగా చేయలేదంటావా? నువ్వే చక్కగా చేయలేదు. అసలు ఎట్లా వచ్చిండ్రా 150 మంది followers? అసలు నీ ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నారే? ఆగవే, నీకు అన్ఫాలో కొట్టా, నీకు బ్లాక్ అయిపోను. ఏంటమ్మా ఇదంతా? ఎవర్రాడా ప్రవీణ్ అంటే? ఈయన వస్తాడు. ఏం కావాలి సార్? ఏం కావాలి కాదు, ముందు 50 లక్షలు తీయు. 50 లక్షలు ఎందుకు ఇవ్వాలి? మీ అమ్మ బెట్టింగ్ ఆడింది ఫోన్ లా, 50 లక్షలు పోగొట్టింది. అత్తయ్య బెట్టింగ్ లో 50 లక్షలు పోగొట్టినవా? అంటే రూపాయికి 10 రూపాయలు ఇస్తా అన్నారు. 50 లక్షలు పెడితే 5 కోట్లు వస్తాయనే కదా. నీకు మొత్తం పీకినాయి. నీకు గూగుల్ పే నెంబర్ చెప్పరా? నీకు 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినా వెళ్ళిపో. ఓకే వస్తున్నా. ఎవరు? రాంప్రసాద్ అన్న. లేకపోతే స్కిట్ ఎట్లా అవుతుందని అంటుంటా. జబర్దస్త్ లో క్యారెక్టర్ ఇస్తారు నాకు. ఫాలోవర్స్ ఎంత? 150K. శ్రీదేవి కచ్చి రావగారితో డాన్స్ పెట్టిస్తా. అత్తయ్య అసలు ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?
నువ్వు రాను రాను ఎంత తగ్గిస్తానమ్మా 50 లక్షలు పోగొట్టిను ఫస్ట్ టైం నీ కడుపులో పుట్టినందుకు బాధ అనిపిస్తుందమ్మా నీకు పుట్టకుండా బాగుండేది మీరు మా అత్తయ్య అని చెప్పడానికి సిగ్గుచేటు మాకు. ఏమన్నావురా? ఒక సొంత కొడుకు తల్లిని అనాల్సిన మాట అన్నవారా? ఎందుకే చేసుకోలేదు. అత్తయ్య అమ్మా 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 సారీ అమ్మా 50 లక్షలు పోయినాయి ఏం కదమ్మా. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రాంక్ ఎంత బాగుందో. అమ్మా నేను పోయానని చెప్పుకొని మా ఇంట్లో వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారు. నీకు దేంతో ఎమోషన్ చేయాలి, దేంతో సీరియస్ అవ్వాలి, ఏం వీడియోలమ్మా. అసలు ఏం చేద్దాం అనుకుంటాను? మీరు లేకుండా మేము ఎలా బతకాలి? ఇప్పుడు అర్థమైందారా మీకు? ఈ ఫోన్ ఎందుకు కనిపెట్టారో తెలుసారా? దూరం ఉన్న వాళ్ళతోటి మాట్లాడడానికి. మనం ఏం చేస్తున్నాం? దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేస్తున్నాం రా. ఎంతసేపు లైవ్ లో ఉన్నాం అనుకుంటాం కానీ లైఫ్ లో ఎప్పుడు ఉన్నామని అర్థం కావట్లేదురా. ఈ ఫోన్ మన వాచ్ ని దూరం చేసింది, క్యాలెండర్ ని రిప్లేస్ చేసింది, ప్రతి ఒక్కటి రిప్లేస్ చేసింది. చివరికి ఫ్యామిలీని రిప్లేస్ చేసేదాకా మాత్రం మనం తెచ్చుకోవద్దురా. సారీ అమ్మా. సారీ అత్తయ్య. ఇంత ఎమోషన్ కంటెంట్ చేసినందుకైనా 1 million లైక్స్ రావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొనియడం నాదే తప్పమ్మా. నేను పా, నువ్వు ఇంటికి బా, నడు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, మరి ఫాలో కొట్టాలి, 10 ఇచ్చేయాలి ఫ్రెండ్స్.